ఛత్రపతి సంభాజీ చావా మూవీ వచ్చిన తర్వాత ఈ వీరుడి పేరు ప్రపంచమంతా మారుమోగుతుంది. ఒక మతపిచ్చి పెట్టిన మొఘల్ రాజు తనకి ఎన్నోసార్లు ఎదురు తిరిగిన ఛత్రపతి శివాజీని ఓడించడానికి ప్రయత్నించి దేశమంతటా ఉన్న హిందూ మతమే కాకుండా చిన్న పెద్ద మతాల్ని కూడా నాశనం చేసే అతని ఆలోచనకి కర్కసత్వం కలిపితే సంభాజీ దారుణ హత్య. చరిత్రలో చెప్పినట్టు ఛత్రపతి సంభాజీని హింసించి చంపిన దాంట్లో 10% మాత్రమే సినిమాలో చూపించారు. ఛత్రపతి సంభాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం ఏమైంది, అతని కుటుంబం సైనికులు ఏమయ్యారు, అతని వంశం ఎటు వెళ్ళింది, క్రూరుడైన ఔరంగజేబు ఏమయ్యాడు, ఇలాంటి మరెన్నో విషయాల్ని వివరంగా ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. వీడియోని తప్పకుండా చివరి వరకు చూసి నా ప్రయత్నం మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ ఆచార్య. ముందుగా మరాఠా ఎంపైర్ కోసం మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఛత్రపతి శివాజీ తండ్రి అయిన షాహాజీ భోంస్లే నిజాం షాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులకి వ్యతిరేకంగా యుద్ధాల్లో పాల్గొనేవారు. బిజాపూర్, పూణే దగ్గర కొన్ని ప్రాంతాలు నెమ్మదిగా ఈయన ఆధీనంలోకి వచ్చాయి. ఆ తర్వాత పేష్వాలను వ్యతిరేకించి అతని చిన్న కొడుకైన శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. షాహాజీ భోంస్లేకి శివాజీతో పాటు సంభాజీ అనే పెద్ద కుమారుడు ఉండేవాడు. ఇతను చనిపోయాకే అతని పేరు తన కొడుక్కి పెట్టాడు శివాజీ. శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని 1680 వరకు పాలించి చనిపోయాడు. శివాజీకి సంభాజీతో పాటు రాజారాం అనే మరో కొడుకు ఉండేవాడు. సంభాజీ శివాజీ చనిపోయాక 1689 వరకు మరాఠా రాజ్యాన్ని పాలించి మొఘలులకు వ్యతిరేకంగా యుద్ధాలు చేసి ఔరంగజేబు చేతిలో తీవ్రంగా హింసించబడి చంపబడ్డాడు. అప్పటికి అతనికి 31 సంవత్సరాలు. సంభాజీ మరణం తర్వాత రాణి తారాబాయి, రాజారాం మహారాజ్, సతారా, ఛత్రపతి సాహు మరాఠా సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించారు. సంభాజీని చంపిన తర్వాత అతని కొడుకు సాహుని, భార్య సాయిబాయిని కూడా ఔరంగజేబు బందీగా ఉంచాడు. అప్పటికి సాహుకి 7 సంవత్సరాలు. సంభాజీ చనిపోయాక రాజారాం మహారాజు తమిళనాడులోని జింగి కోటకి వెళ్లిపోయాడు. ఈ కోట ఛత్రపతి శివాజీ నిర్మించిన తమిళ కోట. ఈ కోట నుండే రాజారాం, రామచంద్ర పంత్ బావ్దేకర్, ధనాజీ జాదవ్ల సాయంతో మరాఠా రాజ్యాన్ని పాలించాడు. అలా 8 సంవత్సరాలు పాలించిన తర్వాత 1698లో మరాఠా సామ్రాజ్యానికి వచ్చిన 1700వ సంవత్సరంలో సింహగఢ్లో చనిపోయాడు. అప్పటికి ఆయనకి 30 సంవత్సరాలు. రాజారాం చనిపోయాక మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన భార్య తారాబాయి పాలించారు. అంటే రాజారాం కుమారుడు శివాజీ 2గా పిలువబడే శివాజీని రాజుగా చేసి తారాబాయి పాలించేవారు. ఈమె ఎంతో ధైర్యంగా మరాఠా రాజ్యాన్ని నడిపించేవారు. మరాఠా సామ్రాజ్య చరిత్రలో ఈమెకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. అయితే 1707వ సంవత్సరంలో ఔరంగజేబు మరణిస్తాడు. అతడు మరణించిన తర్వాత సంభాజీ కొడుకైన సాహుని ఔరంగజేబు కొడుకైన బహదూర్ షా విడుదల చేస్తాడు. అయితే సంభాజీని చంపిన ఔరంగజేబు అతని కొడుకు సాహు, భార్య సాయిబాయిని విడివిడిగా బంధించి ఛత్రపతి శివాజీ మరియు ఛత్రపతి సంభాజీ కోసం తప్పుగా చెప్తూ ఉండేవాడు. ఇది తెలుసుకున్న సాయిబాయి సాహుకి నిజానిజాలు చెప్తూ ఉండేది. అందుకే సాహు విడుదలైన తర్వాత అతన్ని మొఘలుల బంటుగా చిత్రించడానికి ప్రయత్నించారు. అందులో తారాబాయి కూడా ఉన్నారు. షాహు మహారాజ్ కి ప్రజలు, కొన్ని రాజులు కూడా బ్రహ్మరథం పట్టేవారు. అందుకే షాహు మహారాజ్ బయటికి వచ్చాక తారారాణి మధ్య, షాహు మహారాజ్ మధ్య సింహాసనం కోసం వివాదం మొదలవుతుంది. ఈ క్రమంలో సాహుకి మద్దతు పెరిగి ఆయన రాజు కావాలని వాదన పెరగడంతో ధనాజీ జాదవ్ కూడా సంభాజీ కొడుక్కి మద్దతు ఇవ్వడంతో షాహు మహారాజ్ తారారాణి ఆధీనంలో ఉన్న పన్హాలాపై దాడి చేసి ఆక్రమిస్తాడు. దాంతో తారారాణి రంగనా కోటకు వెళ్లిపోతుంది. 1708వ సంవత్సరంలో షాహు మహారాజ్ సతారాలో రాజుగా అధికారం చేపడతాడు. కొంతకాలానికి 1710లో తారారాణి పన్హాలా, విశాల్ గూడ్ను జయించి కొత్త రాజ్యాన్ని స్థాపిస్తారు. ఈ రాజ్యం పేరే కొల్హాపూర్. మళ్ళీ తన కుమారుడు శివాజీ 2ని రాజుగా చేసి పన్హాలా నుండి పరిపాలిస్తుంది. కానీ 1714 సంవత్సరంలో రాజారాం రెండవ భార్య రాజస్బాయి ఆమె కుమారుడైన సంభాజీ 2తో కలిపి కొల్హాపూర్ను పాలించడం ప్రారంభిస్తుంది. తారారాణి శివాజీ 2ను గృహ నిర్బంధం చేసి పరిపాలన చేస్తారు. 1727వ సంవత్సరంలో ఈ గృహ నిర్బంధంలోనే శివాజీ 2 కన్ను మూస్తాడు. దీంతో ఏదోలా తప్పించుకుని సంభాజీ కొడుకైన షాహు మహారాజ్ పాలిస్తున్న సతారాకి వెళ్లి రక్షణ కోరుతుంది తారారాణి. ఇప్పుడు మన సంభాజీ కొడుకైన సాహుకి కొల్హాపూర్ రాజైన సంభాజీ 2కి కొల్హాపూర్లో వార్నా ఒప్పందం కుదురుతుంది. ఈ వార్నా అనేది అక్కడ నది పేరు. ఈ వార్నా ఒప్పందం తర్వాత మరాఠా సామ్రాజ్యంలో 2 కొత్త రాజ్యాలు ఏర్పడతాయి. ఒకటి సతారా, 2 కొల్హాపూర్. ఆ తర్వాత ఏమైంది అనే విషయాన్ని నేను డీటెయిల్డ్ గా పార్ట్ 2 వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ సపోర్ట్ గా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్ మీ మాధవ్.